హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఆ నవలలో నుంచి 3వ భాగాన్ని మొదలెడదామా? ఆ ఇంట్లో నాంచారమ్మ అధికారానికి అడ్డులేదు. స్వప్నని ఆవిడ ఇంట్లోకి రానీలేదు. వీధి వాకిట్లో ఆగదిలోనే అన్నం పెట్టసాగింది. అదేమిటే అక్కడ పెడుతున్నావు, అదేమైనా అంటరానిదా అన్నాడాయన కోపంగా. అంటరాని వాళ్లతో పోల్చి వాళ్ళని హీనపరచకండి, అంతకంటే ఘోరం. హత్య చేసిన దాని చేతులు మన ఇంట్లో ఏ వస్తువు మీద పడ్డానికి వీల్లేదు. అదిగో ఆ మాటే అనొద్దన్నాను. మాటిమాటికి ఆ పేరెత్తి దాన్ని ఎందుకు కుళ్ళబొడుస్తావు? హత్య చేస్తే శిక్ష పడదా? కోర్టులంత తెలివి తక్కువా అన్నారాయన. ఓ ఎబ్బో, నాకు చెప్పకండి. నేను ఆ ఊరు రాకపోతే నాకు విషయాలేం తెలియవనుకుంటున్నారా? ఇల్లు కదలను కదా అని పిచ్చి చచ్చిందానని అనుకోకండి. నా కాలు గడప దాటకుండానే నాకు అన్ని విషయాలు తెలుస్తాయి. మీరు సుధీర్ను పట్టుకుని కేసు గోల్మాల్ చేసి దానికి శిక్ష పడకుండా చేశారు. ఆ సంగతి ఊరంతా తెలుసు. లక్ష్మీరంజనం గారు భార్య గొడవ పడలేకపోయారు. చివరికి, నీతో నేను తర్కించలేను కానీ అయితే నాకు కూడా ఆ వీధి గదిలోనే అన్నం పెట్టు అన్నారు. మీకెందుకు పెడతాను, మీరు ఇక్కడే తినాలి అంది. ఆవిడ దాష్టికం ఆయనకి కొత్తేం కాదు. ఆయన గదిలోకి రాగానే స్వప్న చేతులు జోడించింది. మావయ్య, నీకు పుణ్యం ఉంటుంది. అత్తయ్యతో నీకు జరిగిన పోట్లాట చాలు, ఇంకా తర్కం పెట్టుకోకు. ఆవిడ ఇష్ట ప్రకారమే కాని నేను అత్తయ్య ఎక్కడ తినమంటే అక్కడే తింటాను. నాకు లేని అవమానం నీకెందుకు? అది కాదే స్వప్న. మావయ్య, నువ్వింకేం మాట్లాడుకు. నువ్వేదైనా అంటే అత్తయ్య మళ్ళీ తగాదా తీస్తుంది. వారు వీరు రావటం, మీ ఇద్దరికీ తీర్పులు చెప్పటం, మధ్యలో నన్ను అమ్మని ఈసడించడం, ఈ నరకం నేను పడలేను మావయ్య. స్వప్న కళ్ళల్లో రెపరెపలాడుతున్న దుఃఖాన్ని బాధని ఆయన అర్థం చేసుకున్నారు. స్వప్న, ఇంకేం చెప్పకు. ఇందులో నీ తప్పేం లేదు. ఇంకేదైనా మాట్లాడితే నా మీద ఒట్టే. ఆయన నిట్టూర్చి వెళ్ళిపోయారు. స్వప్న ఈ ఊరు వచ్చి వారం రోజులవుతుంది. వారం రోజుల నుంచి ఆ గదిలోనే ఖైదీలా ఉండిపోయింది. నాంచారమ్మకి ఇరుగు పొరుగుతో స్నేహం బాగానే ఎక్కువ. వాళ్ళొచ్చారంటే స్వప్న చర్చే ప్రధానంగా ఉంటుంది. మొదట 1-2 రోజులైతే స్వప్నని వింత జంతువుని చూసినట్టు గదిలోకి తొంగి చూసేవారు. 2 రోజులు ఇది గమనించిన స్వప్న 3వ రోజు మధ్యాహ్నం వాళ్ళొచ్చేసరికి తలుపులు లోపలికి వేసేసుకుంది. అయినా బయట నుంచి వాళ్ళ సూటిపోటి మాటలు వినిపిస్తూనే ఉంటాయి. స్వప్నకి జీవితం మరీ ఖైదులా అయిపోయింది. ఈ ఊళ్ళో ఒక్క పుస్తకం కూడా దొరకదు. పేపరు మామయ్య లైబ్రరీలో చూసే అలవాటే తప్ప కొనే అలవాటు లేదు. స్వప్న ఇంట్లోకి రాకుండా బయటనే చేసే పనులలో మెల్లగా చేయి పెట్టసాగింది. మొక్కలకు నీళ్లు పోయటం, కూరగాయల మొక్కల మధ్య గడ్డి లాగటం, ప్రైవేట్ పిల్లలు వచ్చేసరికి వీధి అరుగు ఊడ్చి చాప వేయడం ప్రారంభించింది. మొదట్లో స్వప్న చేతులు పడితేనే వస్తువులు మైలపడతాయని బీరాలు పోయిన నాంచారమ్మ మెల్లగా స్వప్నకి నోటితో చెప్పకుండా పనులు పురమాయించసాగింది. ఉదాహరణకి, స్వప్న చేత బియ్యం ఏరించాలని ఉంటే, స్వప్న, కాసిన బియ్యం ఏరిపెట్టు అని చెప్పి చేటలో బియ్యం పోసి తెచ్చి స్వప్న ఉన్న గది గుమ్మం దగ్గర పడేసి పోతుంది. బావిలో నీళ్లు తెచ్చి తొట్టులో నింపుకుంటూ ముక్కుతూ మూలుగుతూ, నేను చేస్తే కూర్చుని తినేవాళ్లే కానీ నాకు చేసేవాళ్లే లేరు, కర్మ అని బిగ్గరగా సణిగేది. మర్నాడు సాయంత్రం వేళ స్వప్న ఆ తొట్టె నిండా తనే నీళ్లు తీసుకెళ్లి నింపేది. మేనత్త అభ్యంతరం ఏమీ చెప్పలేదు. ఆ నీళ్లు అంటరానివి అంటూ పారబోయినూ లేదు. ఆ రోజు నుంచి స్వప్నకి నీళ్లు తోడటం ఒక పని అయిపోయింది. కష్టపడటం అలవాటు లేని చేతులు మంటలెక్కిపోయేవి. స్వప్నకి తల్లి గుర్తొచ్చేది. క్రమంగా స్వప్న మీద ఆ ఇంటి పనంతా పడింది. కానీ స్వప్న భోజనం మాత్రం వీధి గదిలో నుంచి ఇంట్లోకి మారలేదు. నాంచారమ్మకి దూరపు బంధువు సుబ్బారావు అని ఉన్నాడు. సుబ్బారావుకి రేసుల పిచ్చి జాస్తి. ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబమే. అతనికి ఉద్యోగం లేదు. ఉన్న కాస్త ఆస్తి ఈ రేసులకి పోయింది. భార్య ఒంటి మీద నగలు కూడా పోయాయి. ఆ దరిద్రం బాధ పడలేక భార్య ఊరి చెరువులో పడి చచ్చిపోయింది. ఆవిడ దెయ్యమయ్యి అతని ఇంట్లోనే తిరుగుతుందని అందరూ కథలుగా చెప్పుకుంటారు. సుబ్బారావుకి 4 పిల్లలు. భార్య పోవటంతో మళ్ళీ పెళ్లి ప్రయత్నంలో ఉన్నాడు. అతనికి స్వప్న మీద దృష్టి పడింది. పిన్ని అంటూ ఏదో ఒక వంకతో ఆ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. వచ్చినప్పుడల్లా మామిడి పళ్ళో ముంజికాయలో ఏదో ఒకటి తినటానికి నాంచారమ్మకి తెస్తూనే ఉండేవాడు. అతని కానుకలకి ఉపచారాలకి నాంచారమ్మ ఉబ్బి తబ్బిబ్బైపోయేది. అతను తన ఉద్దేశాన్ని మధ్యవర్తి ద్వారా
అతని సూచనగా కబురు పెట్టాడు. ఆయనకి చేసుకోవాలని ఉంటే నేరుగా నన్ను అడగొచ్చుగా అంది నాంచారమ్మ. బిడియపడినట్టున్నాడులేండి అన్నాడు ఆ మధ్యవర్తి. అతను అడగాలే గాని మేం కాదంటామా? ఈ ఊరిలో మాకు మాత్రం అండెవరున్నారు అంది. నాంచారమ్మ ఎంతో శుభవార్తలా అపురూపంగా భర్తకి ఈ మాట చెప్పింది. ఆయన వినగానే ఛీ అన్నాడు. వాడికి బుద్ధి లేకపోతే నీకెలా లేకపోయింది? వాడి వయసెంత, దీని వయసెంత అన్నాడు. మీరు చెప్పేది మరీ బాగుంది. వయసు, అందం, చందం అన్నీ ఈడు జోడుగా చూడ్డానికి మనమ్మ ఏమన్నా బుద్ధిమంతురాలా? లేక మనమేమైనా కట్నాలతో వాళ్ల ఒడులు నింపుతున్నావా? కాకపోతే మాత్రం వాడి భార్య ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందన్న విషయం మర్చిపోయావా? అదొక తెలివి తక్కువ ముద్దు. కాపురం చక్కదిద్దుకోలేక ప్రాణాలు తీసుకుంది. నీ మేనకోడలు తెలివిగలది, చక్కగానే సంసారం చేసుకుంటుందిలేండి. ఈ మాట మాత్రం మళ్ళీ నా దగ్గర ఎత్తకు, తెలిసిందా? నాంచారమ్మకి ఒళ్ళు మండిపోయింది. ఏమిటండి మీ వరస? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆ సుబ్బారావుకి ఏం తక్కువైందిట? పెళ్ళం కావాలని చేస్తే ఆయనేం చేస్తాడు? అయినా నాకు తెలియక అడుగుతాను, నీ మేనకోడలికి రాజకుమారుడు గుర్రం ఎక్కువ వస్తాడని అనుకుంటున్నారా? నేను అసలు దాని మొహాన పెళ్లి ప్రాప్తం లేదనే అనుకున్నాను. ఆ కన్నెచెర వదిలే యోగం ఉంది కాబోలు. అందుకే ఆ సుబ్బారావుకి దేవుడు ఇంత మంచి బుద్ధి పుట్టించాడు. ఆయన పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఆడపిల్లలే కరువయ్యారా? ఏదో మనకి దగ్గరవ్వాలి అనే తాపత్రయం తప్ప. మీరేదో పెద్ద మనిషితనం ఇవ్వాలని చెప్పాను కానీ మీ నిర్ణయం ఎవరికి కావాలండి? నేను ఈ పెళ్లి ఖాయం చేస్తున్నాను. స్వప్న ఈ పెళ్లి చేసుకోదే. చేసుకోకపోతే ఊరుకోమనండి. ఎందుకు చేసుకుంటుంది? మనం కూర్చోపెట్టి మేపేవాళ్ళం ఉన్నాంగా. అబ్బబ్బా, నీ గొంతు కాస్త తగ్గించవే. తగ్గించాలా? ఇది నా ఇల్లా, పరాయి ఇల్లా? స్వప్న వింటుంది. విననండి, ఇందులో రహస్యమే ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి దానికి చెప్తాను. ఆవిడ చరచరా స్వప్న గది దగ్గరికి వెళ్ళింది. అప్పటికే స్వప్న ఈ ఘర్షణ అంతా వింటుంది. నాంచారమ్మ స్వప్నని చూస్తూ అంది, చూడమ్మా, నేనేం మీ మామయ్యతో చిన్నగా ఏమీ మాట్లాడలేదు. నీకు చెవుడు లేదు. నీ పెళ్ళి ఆ సుబ్బారావుతో ఖాయం చేశాను. నిన్ను బ్రతుకున్నంతకాలం కూర్చోబెట్టి మేపడానికి మీ అమ్మ మాకేమీ ఇచ్చిపోలేదు. ప్రతి ఆడపిల్ల పరిస్థితులు తలకిందనైనప్పుడు తలవంచక తప్పదు. నువ్వు పెళ్లి చేసుకుని మా ఇంట్లోంచి వెళ్ళిపోతే మాకదే 10,000. తర్వాత సంసారం నువ్వు చేసుకున్నా మానుకున్నా అది నీ ఇష్టం. ఆవిడ గడగడా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. స్వప్న ముఖం పాలిపోయినట్టయింది. లక్ష్మీరంజనం గారు స్వప్నకి ముఖం చూపించలేనట్లుగా గబగబా చెప్పులేసుకుని పని ఉన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. స్వప్న నిశ్చేష్టురాలిలా నిలబడింది. అత్తయ్య మాట అన్నది అంటే అది జరిగి తీరాల్సిందే. ఆ సుబ్బారావుతో తనకి పెళ్ళా? స్వప్న మనసులో నుంచి ఆవేశంలా నిట్టూర్పొచ్చింది. భగవంతుడా, ఈ కష్టాలకు అంతులేదా? రాజీ పట్టానికి తను సిద్ధమైన కొద్దీ జీవితం ఇంకా ఇంకా ఉచ్చులు బిగిస్తోంది. ఇప్పుడేం చేయడం? వద్దంటే అత్తయ్యకి మింగేసేటంత కోపం, అవుననాలంటే అంతకంటే నరకం ఇంకొకటి లేదు. స్వప్న దిక్కుతోచని దానిలా విమూఢురాలైనట్టు చూస్తూ నిలబడిపోయింది. స్వప్నకి పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. రాయబారాలు వెళ్ళాయి. సుబ్బారావు వచ్చాడు. తాంబూలాలు పుచ్చుకున్నారు. లగ్నం నిర్ణయింపబడింది. స్వప్నకి వంటి మీద తెలివి లేనట్లే ఉంది. అత్తయ్య అన్నట్లు సుబ్బారావును పెళ్ళాడి ఆ తర్వాత తన దోవ చూసుకోవడమా? చిచ్చి, ఆ తర్వాత బ్రతుకు ఎలాంటిదో తెలిసి కూడా తను ఎలా అంగీకరిస్తుంది? మృత్యు ఒక్కటే మార్గం. తనకి బలవన్మరణం రాసిపెట్టింది కాబోలు. అందుకే ఒకసారి తను తప్పించుకున్నా మృత్యువు మళ్ళీ ఇలా ఎదురవుతుంది. నాంచారమ్మ సుబ్బారావు ఇచ్చిన డబ్బుతో ఘనంగానే పెళ్లి ఏర్పాట్లు చేయించింది. స్వప్నని పెళ్లి కూతుర్ని చేయించింది. అందరి ముత్తైదువుల్ని పిలిపించి గాజులు వేయించింది. ఆ రాత్రి పెళ్ళి. అమ్మలక్కలు స్వప్నని కూర్చోబెట్టి పూల జడ వేశారు. ఎంత చక్కటి జుట్టే నా తల్లి అంది జడవేసే ఆవిడ. జుట్టేనా పిన్ని? ఆ కళ్ళు, కనుబొమ్మలు, ముక్కు అంతా పోతపోసిన విగ్రహం. ఈ చక్కదనం అంతా ఆ సుబ్బారావు కోసం కాబోలు. సుబ్బారావుకేమ్మా, సరసుడే. ఆ సరసం భరించలేకనే భార్య కాస్త గంగలో దూకింది. అందరూ గొల్లున నవ్వారు. స్వప్న శూన్యంలోకి చూస్తూ కూర్చుంది. ఆ నవ్వులు, హేళనలు, వేలాకోలాలు ఏవీ వినిపించటం లేదు. స్వప్న మనసు ఉరికమ్మం దగ్గరకు వెళ్ళబోతున్న ముద్దాయిలా ఉంది. చావు తథ్యం అని తెలిసిన మనిషికి శరీరంలో నరనరం భయంతో ముద్దైనట్లుగా
మెదడు మొద్దుబారినట్లుగా ఉంటుంది. ఒంటి మీద స్పృహ ఉన్నట్టే ఉండదు. ప్రస్తుతం స్వప్నస్థితి కూడా అలాగే ఉంది. తను ఒంటరిగా ఈ ప్రపంచంలో జీవించలేదు, అది నిజమే. కానీ ఇలా భయంకరమైన తోడుతో జీవితం వెళ్ళదీయడం అంతకన్నా ఘోరం. పెళ్ళికొడుకు తరలి వచ్చాడు. బ్యాండ్ మేళం వినిపిస్తోంది. అమ్మలక్కలందరూ బిలబిలలాడుతూ స్వప్న దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయారు. దూరంగా బ్యాండ్ మేళం వినిపిస్తుంది. ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. స్వప్న కూర్చున్న చోటు నుంచి లేచింది. మృత్యువు తప్ప ఇంకో దిక్కు లేదు. స్వప్న పెరటి వైపు వచ్చింది. అక్కడంతా చీకటి. అక్కడ ఉన్న సరుగుడు తోటలోంచి వెళితే చెరువు వస్తుంది. ఎంతో దూరం లేదు. స్వప్నావిష్టురాలిలా ఆ కటిక చీకటిలో వడివడిగా వెళ్ళసాగింది. చావంటే తనకి భయం లేదు. ఈ ఒంటరితనం కంటే అదే నయం. బిగ్గరగా వినిపిస్తున్న బ్యాండ్ మేళం క్రమంగా దూరమైంది. ఇంకా దూరమై అసలు వినిపించడమే మానేసింది. స్వప్న నడుస్తోంది. ఉన్నట్టుండి వెనుక నవ్వు వినిపించింది. స్వప్న ఉలిక్కిపడి తిరిగి చూసింది. ఒక అతను నవ్వుతున్నాడు. ఏవో పద్యాలు పాడుతున్నాడు, అరుస్తున్నాడు. స్వప్న కంగారు పడింది. అతను పిలిచాడు. ఏయ్ పిలుస్తూ వెంటరాసాగాడు. స్వప్న నడక వేగం హెచ్చించింది. అతను పరుగులంకించుకున్నాడు. స్వప్న పూల జడ బరువుగా ఉంది. ముందుకు పడిన ఆ జడని చేత్తో పట్టుకుంది. అతని చేతికి చిక్కితే జరిగే అపాయమేమిటో స్వప్నకి బాగా తెలుసు. ఆ క్షణంలో స్వప్న చావు మాట మర్చిపోయినట్టుగా అతనికి అండకుండా ఉండేందుకు కాళ్ళు తీసుకెళ్లిన వైపే పరిగెత్తింది. దూరంగా ఏవో లైట్లు మిలమిల్లాడుతున్నాయి. స్వప్న వగరుస్తూ అటువైపు వచ్చింది. అది రైల్వే స్టేషన్. స్వప్న లోపలికి వెళ్ళిపోయింది. రైలు అప్పటికే కదిలింది. స్వప్న ఇంకేం ఆలోచించలేదు. ఆ నిమిషంలో ఆ రైలు ఆత్మబంధువులా అనిపించింది. స్వప్న మరేమీ ఆలోచించకుండా రైలు ఎక్కేసింది. సుధీర్ ఫైల్స్ చూసుకుంటున్నాడు. ఇంతలో తలుపు మీద టక్ టక్ మని వినిపించింది. అతను తలెత్తి చూడలేదు. అయినా గదిలోకి వీచిన సుపరిచితమైన పరిమళాన్ని బట్టి వచ్చింది విమల అని గ్రహించాడు. ఎవరు? తలెత్తకుండానే సీరియస్గా అన్నాడు. రాక్షసిని. వెల్కమ్. అతను తలెత్తి చూశాడు. విమల బ్యాగ్ పట్టుకుని సిగలో పూలు పెట్టుకుని చక్కగా తయారై గుమ్మంలో నిలిచింది. సుధీర్ కావాలనే ఆ అలంకరణని దీక్షగా చూశాడు. ఓ, రాక్షసులు ఇంత అందంగా ఉంటారంటే డిక్షనరీలో రాక్షసి అనే పదానికి అర్థం మార్చేసేయాలి. నీ కాంప్లిమెంట్స్ నాకేమీ అవసరం లేదులే. ఒట్టి మాటలతో కడుపు నింపటం బాగా అలవాటైంది. నిజంగానా? పోనీ మాటకో స్వీట్ తినిపించనా? చచ్చాం, నువ్వు డైటింగ్ కాబోలు తినవన్నమాట. అదిగో. విమల కోపంగా చూసింది. అసలు సంగతి ఏమిటో చెప్పు. ఎక్కడికైనా పార్టీకి వెళ్తున్నావా? ఏం కాదు. మరి? ఊహించు. అత్తయ్య నాకు ఇవాళ ఒక పని చెప్పింది. ఏమిటది? నువ్వు సినిమా చూసి చాలా రోజులైందిట, తీసుకువెళ్ళమని చెప్పింది. ఓహో. అతను ఇబ్బందిగా చూశాడు. నువ్వు వస్తావని తెలియదుగా. నీకంటే ముందు తలనొప్పి వచ్చి కూర్చుంది. పొమ్మన్నా పోవటం లేదు. అంతవరకు కళకళలాడుతున్న విమల ముఖం వెలవెలాపోయింది. మరుక్షణంలో మేనత్తని చెయ్యి పట్టి లాక్కొచ్చింది. చూడత్తయ్య, సినిమాకి రమ్మంటే రానంటున్నాడు. వెదో ప్రొఫెషన్. అసలు బావని నువ్వు ఇలా చదివించకుండా ఏ ఉద్యోగంలోనైనా ఉంచితే సరిపోయేది. అప్పుడు ఆ ఉద్యోగమే పట్టుకు వేలాడేవాడేమో. ఏరా, విమల ఈరోజు సినిమాకి వెళ్ళాలట. ఎవ్వరూ తోడు లేరట. నువ్వు వెళ్ళు అంది తల్లి. హతోస్మి. తోడు లేకపోవడం ఏమిటి? థియేటర్లో కొన్ని వందల మంది ప్రేక్షకులు తోడు కాదా? చూడత్తయ్య. అబ్బా, లేచి వెళ్ళరాదురా. ఎప్పుడూ ఆ కేసు గొడవలేనా? మెదడుకి కాస్త విశ్రాంతి ఉండొద్దు? అత్తయ్య, నిజం చెప్పేస్తున్నా. బావ సినిమాకి రాకపోతే నేను ఈ ఇంటి గుమ్మం ఎక్కను. అంత మాట అనుకు తల్లి. వస్తాడులే. వెళ్ళరా సుధీర్. సుధీర్ తప్పనిసరిగా లేచాడు. అతను ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుంటుండగా ఫోన్ గణగణలాడింది. బావా, డాక్టర్ గారు పిలుస్తున్నారు. నీతో అర్జెంటుగా ఒక మాట చెప్పాలిట. సుధీర్ వాచి పెట్టుకుంటూ వచ్చాడు. రిసీవర్ అందుకుని హలో అన్నాడు. అవతల నుంచి ఆయన ఏం చెప్పారో గాని అతని ముఖం కంగారుగా అయింది. ఆ అని విన్నాడు. సరే సరే అని ఫోన్ పెట్టేశాడు. ఏమిటి బావా? ఏమైంది? ఏం లేదు. నువ్వు అమ్మ థియేటర్కి పదండి. నేను డాక్టర్ గారి దగ్గరకు ఒక అర్జెంట్ కేసు వచ్చిందట. వాంగ్మూలం తీసుకుని వచ్చేస్తాను అన్నాడు. నిజంగానా? నిజంగానే. రాకపోతే వస్తానంటున్నానుగా. అతను కారు తాళాలు తీసుకుని వెళ్తూ అన్నాడు.
విమల వెనక నుంచి పిలిచి చెప్పింది, సినిమాకి రాకపోయావా? మనిద్దరికీ ఇక రామ్ రామ్. కానీ గబగబా వెళ్తున్న సుధీర్కి ఆ మాటలు చెవుల్లో తాకినట్టే లేదు. సుధీర్ కార్ దిగి సరాసరి క్లినిక్లోకి వచ్చాడు. వచ్చావా సుధీర్? అదిగో నా క్లయింట్ ఆ గదిలో ఉంది. ఆయన లోపల ప్రైవేట్ అని బోర్డున్న గది చూపించాడు. సుధీర్ ఆ గది వైపు వెళ్ళాడు. పరదా తొలగించి లోపలికి అడుగుపెట్టిన అతను ఒక క్షణం అలాగే నిలబడిపోయాడు. అక్కడ బెంచ్ మీద కూర్చుని ఉన్న స్వప్న గోడకి తల ఆనించి గాఢ నిద్రలో ఉంది. పూల జడలో పూలు వాడిపోయాయి. నుదుట కళ్యాణం బొట్టు ఉంది. చేతులకి ఆకుపచ్చ ఎరుపు కలిసిన గాజులు మెరుస్తున్నాయి. అతను క్షణంసేపు ముగ్ధుడైనట్లుగా స్వప్నని తదేకంగా అలా చూస్తూ నిలబడిపోయాడు. స్వప్న, మృదు గంభీర స్వరంతో పిలిచాడతను. స్వప్న పలకలేదు. అతను 2 అడుగులు వేసి లోపలికొచ్చాడు. స్వప్న, మరోసారి పిలిచాడు. స్వప్న కళ్ళు తెరిచింది. ఆ కళ్ళు నిద్రమత్తులో భారంగా ఉన్నాయి. గాఢ సుషుప్తిలో నుంచి యువతలికి వచ్చిన అవి ఒక క్షణం తన ఎదుట ఉన్న వ్యక్తిని ఎవరా అన్నట్టు అలాగే చూస్తుండిపోయాయి. స్వప్న, చిరునవ్వుతో పలకరించాడు. స్వప్న ఉలికిపాటుగా వాలి సరిగ్గా కూర్చుంది. ఎదురుగా చిరునవ్వుతో నిలబడిన సుధీర్ వైపు క్షణంసేపు అయోమయంగా చూసింది. ఒక్క నిమిషం తను ఎక్కడ ఉన్నానో గుర్తురానట్లుగా ఆ గదిని, ఆ కిటికీని, పరదాలని పరికించింది. డాక్టర్ గారు అవతల గదిలో ఉన్నారు అన్నాడు. స్వప్నకి గుర్తుకొచ్చింది. రైలు దిగానే సరాసరి డాక్టర్ దగ్గరికి వచ్చేసింది. ఆయన స్వప్నని చూసి తెల్లబోయారు. డాక్టర్, ఒక్కరోజు నాకు ఆశ్రయం ఇవ్వండి. నాకు చాలా అలసటగా ఉంది. నిలబడలేనంత నీరసంగా ఉంది అంది. డాక్టర్ గారు స్వప్నని లోపలికి తీసుకొచ్చారు. కాఫీ తెప్పించారు. స్వప్న ద్వారా క్లుప్తంగా జరిగిందంతా విన్నారు. ఆయన సమాధానంగా ఏమీ అనలేదు. స్వప్నని విశ్రాంతి తీసుకోమని యువతలికి వచ్చేశారు. అక్కడ ఆయన కోసం వేచి చూస్తూ పేషెంట్స్ కూర్చుని ఉన్నారు. వాళ్లను పరీక్ష చేయటంలో మునిగిపోయిన ఆయన అసలు స్వప్న విషయమే మర్చిపోయారు. 6 గంటలు అవుతుండగా ఎందుకో లోపలికి వస్తే లోపల గదిలో గోడకి తల ఆనించి గాఢ నిద్రలో ఉన్న స్వప్న కనిపించింది. ఆయన తన మతిమరుపుకి తనే విసుక్కుని వెంటనే వెళ్ళి సుధీర్కి ఫోన్ చేశారు. 15 గంటలో అతను రానే వచ్చాడు. సుధీర్ తనని చూడటానికి వస్తాడని స్వప్న కల్లో కూడా అనుకోలేదు. అందుకే అతను కళ్ళెదుట కనిపించగానే ఏం మాట్లాడాలో తెలియనట్లయింది. మంచు మీద కూర్చున్నదల్లా లేచి నిలబడింది. స్వప్న, బావున్నావా? అతనే పలకరించాడు. సమాధానంగా తల ఊపింది. సుధీర్ అన్నాడు, డాక్టర్ గారు నాకంతా చెప్పారు. నువ్వు ధైర్యం చేసి ఇలా రావటం మంచి పనే అయింది. స్వప్న వింటోంది. డాక్టర్ గారు నీకేదో ఒక ఏర్పాటు చేస్తారు. నీ భవిష్యత్తు గురించి నువ్వేం దిగులు పడకు. స్వప్న తలెత్తి అతని వైపు చూసింది. అతని ముఖం చిరునవ్వుతో స్నేహపూర్వకంగా ఉంది. స్వప్న, కొంతమందికి జీవితాలు రాచబాటల్లా ఉంటాయి. మరికొంతమందికి మిట్టపల్లాలు ఉంటాయి. మిట్టపల్లాల్లో నడిచిన వ్యక్తికే జీవించటంలో అద్భుతం ఏమిటో అనుభవం అవుతుంది. స్వప్న చురుగ్గా తలెత్తి చూసింది. అతను స్వప్న నుదుటి మీద చెమటకి తడిసి సగం చెరిగిన కళ్యాణ తిలకమే చూస్తున్నాడు. అది గమనించగానే స్వప్న చప్పున ముఖం తిప్పుకుంది. మీ మావయ్యకి నువ్వు ఇక్కడికి వచ్చావని నేను ఉత్తరం రాయినా నువ్వు రాస్తావా? మీరే రాయండి. దయించి నా కోసం మాత్రం రావద్దని రాయండి. అలాగే, నువ్వు కూర్చో, నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. అతను వెళ్ళిపోయాడు. అరగంట అనంతరం ఇద్దరూ మళ్ళీ లోపలికి వచ్చారు. సుధీర్ తనే చెప్పాడు. స్వప్న, డాక్టర్ గారు నువ్వు వాళ్ళ హెడ్ నర్స్ మరియం దగ్గర ఉండేటట్లు మాట్లాడారు. నీకేదైనా దారి దొరికే వరకు ఆమె దగ్గర ఉండొచ్చు. స్వప్న డాక్టర్ గారి వైపు కృతజ్ఞతగా చూసింది. నేను ఇక వెళ్తాను. వస్తాను డాక్టర్ అన్నాడు. ఇంతలో నర్స్ ఫోన్ తీసి మీకు ఫోన్ అంటూ అందించింది. సుధీర్ ఫోన్ తీసుకుని హలో అన్నాడు. ఇప్పుడు టైం ఎంత అయింది? అవతల నుంచి విమల గొంతు కోపంగా వినిపించింది. సుధీర్ టైం చూసుకున్నాడు. 7:40 అయింది అన్నాడు. ఇదేనా థియేటర్కి రావడం? నిగ్గదీసింది. సారీ విమి, ఒక కేసు అర్జెంటుగా వచ్చింది. ఎప్పుడూ కేసులే, ఇక సరదాలు అవసరం లేదు. ఈ రోజు నుండి నీకు నాకు మాటలు లేవు చెప్తున్నా. సారీ అంటున్నానుగా. చాలే, గొప్ప నటన చేశావు. చేయదలుచుకున్నదేదో చేసేయడం, ఏమీ తెలియనట్లుగా అమాయకంగా సారీ అనటం. ఆడపిల్లల్ని నమ్మించి మోసం చేయడానికి నీకు సిగ్గులేదు? అతని ముఖం ఎర్రబడింది. విమల బిగ్గరగా మాట్లాడుతుంటే ఫోన్లో నుంచి అక్కడ గదిలో ఉన్న మిగతా అందరికీ వినిపిస్తూనే ఉంది.
థియేటర్ దగ్గర నీకోసం చూసి చూసి విసుగొచ్చింది. అత్తయ్య నువ్వు లేకుండా వెళదామంది. నేనే వద్దన్నాను. నీకెంతసేపు కేసులే, ఇంకో ప్రపంచం అవసరం లేదా? అంత డబ్బు సంపాదించి ఏం చేసుకుంటావుట? చూడు, నేను చెప్తున్నాను, ఇలా డబ్బు యావలో పడి మనుషుల్ని దూరం చేసుకున్నా ఎవ్వరూ సుఖపడరు. నువ్వు అసలు పడవు. విమి, అతను వారిస్తున్నట్టుగా అన్నాడు. షటప్, నా పేరు ఇంకోసారి ఎత్తకు. విమల ఫోన్ పెట్టేసింది. సుధీర్ ముఖంలో మెరుపు అలుముకుంది. డాక్టర్ గారికి మాట్లాడే వ్యక్తి ఎవరో తెలుసు. మాట్లాడిన ధోరణి కూడా వినిపిస్తూనే ఉంది. ఆయన ఏం మాట్లాడలేదు. స్వప్న మాత్రం ఇబ్బందిగా చూస్తుంది. ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయిని వదిలి అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? స్వప్నకి అర్థం కాలేదు. కానీ తన మూలంగా ఇంకో అమ్మాయికి అతను కోపం తెప్పించాడని మాత్రం గ్రహించగలిగింది. సుధీర్ తన కారులోనే స్వప్నని, మరియం ఇంటికి తీసుకువెళ్ళి దించాడు. 10 నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు. స్వప్న మంచం మీద పడుకుంది. డాక్టర్ గారు ఇచ్చిన ఈ ఆసరాతో తను జీవితం నిర్మించుకోవాలి. జాగ్రత్తగా ప్రవర్తించాలి. స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన మీద కృతజ్ఞతాభావం కలిగింది. సాధ్యమైనంత తొందరలో తన స్వశక్తి మీద తను నిలబడేలా చూసుకోవాలి అనుకోసాగింది. సుధీర్ కారు దిగి ఇంట్లోకి వస్తున్నాడు. తల వంచుకు పరధ్యానంగా వస్తున్న అతను గుమ్మం వరకు వచ్చే వరకు అక్కడ నిలబడి ఉన్న వ్యక్తిని గమనించలేదు. తలెత్తి చూడగానే నిర్వీణ్యుడవుతూ అస్పష్టంగా స్వప్న అన్నాడు. స్వప్న అతని వైపే భయంగా మొహమాటంగా చూస్తోంది. స్వప్న, ఏమిటి వచ్చి ఎంతసేపు అయింది? అతని ముఖంలో స్వప్నని చూస్తుండగానే ఆశ్చర్యం స్థానంలో ఆనందం కలిగింది. స్వప్న మాట్లాడలేదు. అతను లోపలికి వచ్చాడు. స్వప్న గుమ్మంలోనే నిలబడింది. లోపలికి రా, అతను పిలిచాడు. స్వప్న వెంటనే రాలేదు. సందేహంగా లోపలి గుమ్మం వైపు చూస్తుంది. అతను కూడా ఆ గుమ్మం వైపు తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. గాలికి గుమ్మానికున్న పరదాలు కదులుతున్నాయి. లోపలికి రా స్వప్న, అతను మళ్ళీ పిలిచాడు. మీ అమ్మగారు? విమల సందేహంగా అడిగింది. అమ్మ నిన్నేమంటుంది? విమల కూడా ఏమీ అనదు. విమల గురించి స్వప్నకి ఎలా తెలిసిందా అని అతను లోపల ఆశ్చర్యపడుతున్నాడు. మీకు తెలీదు, ఆడవాళ్ళు వేరేగా ఆలోచిస్తారు. ఎవరు ఏమైనా ఆలోచించని, నువ్వు లోపలికి రా, నేను రమ్మంటున్నానుగా. క్షణంసేపు స్వప్న అతని వైపే తదేకంగా చూసింది. రా, అతను మళ్ళీ అన్నాడు. స్వప్న మెల్లగా లోపలికి వచ్చింది. కూర్చో, సోఫా చూపిస్తూ అన్నాడు. కానీ స్వప్న అతను చూపిస్తున్న గుమ్మానికి ఎదురుగా ఉన్న ఆ సోఫా మీద కూర్చోలేదు. గదిలోకి వచ్చి క్షణంసేపు చోటు వెతుక్కున్నట్లుగా చూసింది. ఆ తర్వాత మూలగా కిటికీ దగ్గరగా అతనికి ఎంతో ఇష్టమైన పడకుర్చీ దగ్గరికి వెళ్ళి అందులో కూర్చుంది. సుధీర్కి ఎంతో ఆనందం అనిపించింది. అందరూ అధునాతనంగా ఉన్న ఆ సోఫాని చూసి ముచ్చట పడతారు, దాన్ని మెచ్చుకుంటారు, అక్కడే కూర్చుంటారు. ఆ పాత కుర్చీ ఎవరి దృష్టికి ఆనదు. పైనుంచి ఆ గదిలోకి అది ఎబ్బెట్టుగా ఉంది, తీసేయమని సలహా ఇస్తారు. సుధీర్ ఆ సలహా విని చిరునవ్వుతో తల ఊపుతాడు. ఆ పడకుర్చీ మాత్రం అక్కడి నుంచి కదలదు. సుధీర్కి అదంటే ఎందుకు ఇష్టమో అతనికొక్కడికే తెలుసు. విమల ఎప్పుడు వచ్చినా దాన్ని కంపరంగా చూస్తుంది. ఎప్పుడో ఒకసారి నీకు తెలియకుండా దాన్ని విరిచి అవతల పారేస్తాను అని బెదిరిస్తుంది. సుధీర్ దానికి కూడా నవ్వి ఊరుకుంటాడు. ఆ కుర్చీ ముట్టుకునే సాహసం ఎవ్వరికీ లేదని అతనికి తెలుసు. ఆ రోజు స్వప్న గదిలోకి అడుగుపెట్టగానే అధునాతనంగా ఆకర్షణీయంగా ఉన్న సోఫాని వదిలి సరాసరి వెళ్ళి అక్కడి కూర్చోవడంతో అతనికి చెప్పలేని ఆనందం కలిగింది. స్వప్న కూర్చుంది. ఆలోచనగా కిందికి చూస్తుండిపోయిందే తప్ప ఏమీ మాట్లాడలేదు. అతను దగ్గరగా వచ్చాడు. చెప్పు స్వప్న, ఏమిటి? స్వప్న తలెత్తి చూసింది. డబ్బేమైనా కావాలా? అతను అడిగాడు. వద్దన్నట్లు తల తిప్పింది. ఏదైనా జరిగిందా? తల అడ్డంగా వేగంగా తిప్పిందే కానీ ఆ కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అతను ఇంకా అడుగు దగ్గరికి వేశాడు. నిజం చెప్పు, ఏదో అయ్యింది, లేకపోతే ఇలా రానే రావు. ఏమైంది? ఎవరేమన్నారు? ఎవరూ ఏమీ అనలేదు. ఏమంటారు నన్ను? కానీ అప్పటికే స్వప్న కంఠం పూడుకుపోయింది. దుఃఖం వెల్లువలా ముంచుకు వచ్చేసింది. చేతిలోకి ముఖం దించుకుని ఏడవసాగింది. స్వప్న, ప్లీజ్, అసలేం జరిగిందో చెప్పు, అర్థిస్తున్నట్లుగా అన్నాడు. స్వప్న మాట్లాడలేదు. అతను నిస్సహాయంగా చూస్తున్నాడు. స్వప్న ఏడుస్తూనే ఉంది. ఆ ఏడుపు పెద్ద వెల్లువలా ఉంది. పొంగి పొంగి వస్తూనే ఉంది తప్ప తగ్గటమే లేదు. అతను దగ్గరగా వచ్చాడు.
ఆ క్షణంలో అతని మనస్సు సర్వ సంకోచాలు మరిచిపోయింది. స్వప్న భుజం మీద చేయి ఆనించాడు. స్వప్న, పిరికి వాళ్ళు ఏడుస్తారు, చేతకాని వాళ్ళు ఏడుస్తారు. నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీ జీవితం అందరి ఆడపిల్ల లాంటిది కాదని. నువ్వు ధైర్యంగానే ఎదుర్కొంటున్నావు. ఇంతలో మళ్ళీ ఏమైంది? స్వప్న తలెత్తి చూసింది. ఆ కళ్ళు మంకిన పువ్వుల్లా ఉన్నాయి, నీళ్లతో మెరుస్తున్నాయి. నిస్సహాయంగా చూస్తూ అంది, మీరు నన్ను జైలు నుంచి విడిపించారు. ఇక నాకు విముక్తి దొరికిందని, స్వేచ్ఛ లభించిందని అనుకున్నాను. లేదు, నాకు స్వేచ్ఛ లేదు. నేను జీవితాంతం ఖైదీనే. ఈ లోకమే పెద్ద జైలుగా ఉంది. నన్ను మెసలనివ్వటం లేదు. ఎక్కడికెళ్ళినా హంతకురాలు అని ఒకటే చూపులు. ఆ చూపులు నన్ను చీరేస్తున్నాయి. నాకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. నేనేం చెయ్యాలి? ఎలా బ్రతకాలి? హాస్టల్ నుంచి నన్ను వార్డెన్ వెళ్ళగొట్టింది. ఇప్పుడు ఆశ్రయం కోసం నేను మళ్ళీ ఎవరిని యాచించను? సుధీర్ స్వప్న వైపే చూస్తున్నాడు. నేను పిరికిదాన్ని కాదు, నేను తప్పు చేయలేదు, నేను హంతకిని కాను. ఈ నమ్మకంతోనే మొండిగా ఇన్నాళ్ళు బ్రతికాను. ఇక అసలు నా వల్ల కాదు. ఇక జీవితాంతం నాకు ఈ బాధ తప్పదు. నేనేం చెయ్యాలి? మళ్ళీ కళ్ళలోకి నీళ్లు ఉబికొచ్చాయి. సుధీర్ హఠాత్తుగా స్వప్నని చేయి పట్టి కుర్చీలోంచి పైకి లాగాడు. స్వప్న, ఇక నీకు అలాంటి బాధ ఏదీ ఉండదు. ఆశ్రయం కోసం నువ్వు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నా భార్యగా నువ్వు నా ఇంట్లో ఉండిపోదు కానీ. అప్పుడు నిన్ను ఈ లోకం ఏమీ చేయలేదు. స్వప్న కళ్ళు పెద్దవయ్యాయి. విభ్రమంగా అతని వైపే చూస్తోంది. ఈ పని నేనెప్పుడో చేయాల్సింది. నీకు ఈ బాధలు ఉండేవి కావు. స్వప్న ఇంకా నోటి మాట రానిదానిలా చూస్తోంది. ఆ క్షణంలో స్వప్న అతని కళ్ళకి ఎంత అందంగా అపురూపంగా కనిపించింది. స్వప్నని అతను దగ్గరికి తీసుకున్నాడు. ఈ క్షణం నుంచి అంతా మర్చిపో. స్వప్న నమ్మలేనట్లుగా చూస్తోంది. మీ అమ్మగారు? అమ్మకి నేను చెప్పగలను. నా ఇష్టాల్ని అమ్మ ఎప్పుడూ కాదనదు. నువ్వు ఆ భయాలేం పెట్టుకోవద్దు. స్వప్న తలని గుండెలకు అదుముకున్నాడు. స్వప్న, స్వప్న. స్వప్న ముఖమెత్తి అతను పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. స్వప్నావిష్టురాలిలా ఇంకా అతని వైపు అలాగే చూస్తుంది. క్షణంసేపు ఇద్దరూ మాటలు రాని మూగవాళ్లలా నిలబడిపోయారు. స్వప్నను దగ్గరికి తీసుకోవడంలో అతనికి చిత్రమైన అనుభూతి కలిగింది. అది చెప్పలేని ఆనందం, అనిర్వచనీయమైన శాంతి, ఎన్నడూ ఎరుగని తృప్తి. ఎక్కడో ఏదో పెద్దగా పడిన శబ్దం అయింది. అతను ఉలిక్కిపట్టాడు. స్వప్నని వదిలేసి తిరిగి చూశాడు. సుధీర్కి క్షణంసేపు అంతా అయోమయంగా అనిపించింది. అతని కంటికి స్పష్టంగా ఏదీ కనిపించటం లేదు. అతనికి హఠాత్తుగా మెలకు వచ్చింది. మంచం మీద లేచి కూర్చున్నాడు. ఎదురుగా టేబుల్ మీద ఉన్న కంచు ఫ్లవర్ వాస్ కింద పడి ఉంది. పిల్లి ఒకటి తోక ముడిచి మ్యావ్ మ్యావ్ అంటోంది. సుధీర్ గదంతా కళ్ళీ చూశాడు. అర్ధరాత్రి గాలి చప్పుడు మినహా ఇంకే శబ్దమూ లేదు. అతని మనసు కళ్ళలో నుంచి వాస్తవంలోకి రావడానికి పెనుగులాడుతున్నట్టుగా ఉంది. అతను కళ్ళ మీద వేళ్లతో నొక్కుకున్నాడు. అబ్బా, ఇదంతా కళ. అతను ఇంకా నమ్మలేకపోతున్నాడు. ఒక్కొక్కసారి కళలు ఎంత చిత్రంగా వస్తాయి. నిజంగా జరిగినట్టే ఉంటుంది. అతనికి ఇంకా స్వప్నని దగ్గరికి హత్తుకున్నట్టే ఉంది. నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం గుర్తుకొచ్చింది. అర్థం పర్థం లేని కళ. స్వప్న మర్యం దగ్గర ఉంది. హాస్టల్ ఏమిటి, వార్డెన్ ఏమిటి, బొత్తిగా అర్థం లేదు. అతను మంచం మీద నుంచి లేచాడు. కింద పడిన ఫ్లవర్ వాజ్ తీసి సరిగ్గా పెట్టాడు. అతన్ని చూడగానే పిల్లి కిటికీలో నుంచి పారిపోయింది. సుధీర్కి నిద్ర పట్టలేదు. పడక గదిలో నుంచి హాల్లోకి వచ్చి అక్కడి నుంచి ఆఫీస్ గదిలోకి వచ్చాడు. అక్కడ లైట్ వేశాడు. మూలనున్న పడక కుర్చీ కనిపించింది. అది చూడగానే అతనికి గమ్మత్తుగా అనిపించింది. స్వప్న ఇంకా అక్కడే ఎక్కడో ఉన్నట్టుగానే అనిపించింది. స్వప్నని దగ్గరికి తీసుకోవడం గుర్తుకొచ్చింది. అతని చెంపల్లోకి వేడి రక్తం వచ్చింది. లైట్ తీసివేసి యువతలికి వచ్చాడు. అతను మంచం మీద వచ్చి కూర్చున్నాడు. సిగరెట్ తీసి వెలిగించాడు. దిండు మీదికి జారగిలపడి వాలి సిగరెట్ కాలుస్తున్నాడు. ఎంత వదిలించుకుందామన్నా ఆ జ్ఞాపకం వదలటమే లేదు. స్వప్న తల ఇంకా తన గుండెల మీద ఆనినట్టుగానే ఉంది. 3వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.